స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 119వ కీర్తన 12వ చరణం చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉపవాస దినమందు మమ్మలను ప్రభువా నీ సన్నిధిలో ఇలాగున్న తండ్రి, ఇగో నీ పాద సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసుని నేను సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ ప్రజలందరితో ప్రభువా ఇగో స్పష్టముగా తేటగా మీరే మాట్లాడి మా చుట్టూ పొంచున్నటువంటి అపవాది కార్యాలన్నీ లయపరచమని, అయ్యా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నీ స్వరము నీ వాక్య వింటున్న ప్రతి వారిని దర్శించి నీ బలమైన గొప్ప కార్యము జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక ఉపవాస ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు. మంచిది. భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏంటి ఆ నిర్ణయము అంటే, దేవుని యొక్క కట్టడలను గైకొనడానికి. ఏంటి, చాలా ఇంపార్టెంట్ సందేశం. ఇప్పుడు మనం అనేక మార్లు అనుకుంటాం, దేవుడు దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, లేదంటే వాక్యము ద్వారా, ఇతర ద్వారా మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మన విధానాలని మనం సరి చేసుకోవడానికి ఆలోచిస్తాం. అవును కదా, దేవుడు వాక్యం చెప్తున్నట్లుగా నేను అలా లేను, సరి చేసుకోవాలి అని అనుకుంటా. ఆ క్షణంలోనే అది ఆ క్షణమే మరలా మామూలే. ఆ రోజు అయిన తర్వాత విన్న వాక్యం మనలో ఉండదు, వెళ్ళిపోతుంది. ఇలాగా ఎంతకాలం మనం ఆ ఆలోచనలోనికి వస్తాం చెప్పండి. అంటే ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్తున్నాం, లేకపోతే ఒక పెన్షన్ దగ్గరికి వెళ్తున్నాం. మన ఆధార్ కార్డు నెంబరు ఏంటి సరైనది మనం ఇవ్వకపోతే, రాంగ్ నెంబర్ అనుకో, మన ఫోన్ నెంబర్ అయినా ఆధార్ నెంబర్ అయినా, అంటే దానివల్ల మనకి లాభం వస్తుందా చెప్పాలి. సేమ్ టైము మన ఆధార్ కార్డు నెంబర్ అక్కడ చెప్తున్నాడు, ఇగో నేను చెప్తున్న ఆధార్ కార్డు నెంబర్ నీదేనా కాదని క్లియర్గా అతను చెప్తున్నప్పుడు మన నెంబర్ అలా ఉందో అదో కాదని చాలా జాగ్రత్తగా అతను చెప్పే మాట మనం వింటాం. మరి సాక్షాత్తు జీవం కలిగినటువంటి దేవుడు మనకి ఆయన ఇస్తున్న వర్తమానం సందేశం అయిన మాటను పంపిస్తున్నప్పుడు ఆ మాటని మనం సగం వింటే మరి ఇంకొక సగం మనకి నష్టమే కదా కలుగుతుంది. కాబట్టి దావీదు ఒక అద్భుతమైనటువంటి సమర్పణ తీర్మానం చేసుకున్నాడు దేవుడి సన్నిధిలో. రంజిత్ పాల్ కూర్చోవాలి. ఏంటి అంటే, తన హృదయం అంట దేవుని కట్టడాలను గైకోనడానికంట దేవుని సన్నిధిలో ఒక నిత్యమైన నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకు అది ఉండాలి. మన జీవితంలోనూ మన హృదయము తనకు నచ్చినటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. దేవునికి లోబడినివ్వదు, దేవుడి దగ్గరికి రానివ్వదు, దేవుని మాట విననివ్వదు, మనం దేవునికి ఉపయోగకరంగా మన హృదయం ఉండనివ్వదు. ఇది మనల్ని తనకు నచ్చినటువంటి రీతిగా మనల్ని నడిపించేస్తుంది. ఎందుకంటే హృదయం అనేటువంటిది ఎలాంటిదని బైబిల్ చెప్తుందంటే, చూడండి, ఆదికాండము అందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగమే. 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయం 5వ వచనం నుండి. చాలండి. హృదయంలోనంట, హృదయం యొక్క తలంపులోని ఊహంతో ఎల్లప్పుడూ చెడ్డది అంట. అంటే చెడ్డది అంటే అర్థం ఏంటంటే, దేవుని ఉద్దేశమును దేవుని ఆలోచనను మనలో జరగనివ్వదు మాట. దానివల్ల మనకి లాభమా నష్టమా? నష్టమే. అంటే దేవుని దగ్గరికి వచ్చి కూడా మనం నష్టపోతున్నామంటే మనకంటే అన్యులే బెస్ట్ కదా, అవునా కదా? వాళ్ళే బెస్ట్ మనకంటేనే. అంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఏంటో తెలియదు,
అది ఆ సంగతి. మనకి దేవుని యొక్క వాక్యం తెలుస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మరి ఆ వాక్యం మనలో లేకపోతే, ఆ వాక్యం లాగా మనం బ్రతకడానికి ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం నష్టపోతున్నట్లు కదా. అమ్మా పాస్టర్ గారు, హల్లెలూయా. సో అందుకే నేను దేవుడి పని చేసేటువంటి విధానం ఎలా ఉంటుందో తెలుసా? ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా కేర్గా, చాలా శ్రద్ధగా నేను అది పాటిస్తూ ఇతరులు పాటించడానికి వదిలేండి, ఇతరులు పాటించడానికి చాలా చాలా కఠినమైనటువంటి నా అనారోగ్య పరిస్థితుల్లో నేను పత్యాలు సరిగ్గా చేయలేదు. రకరకాల కారణాలు, సరిగ్గా డబ్బులు లేవు, అవకాశం లేదు కనుక పత్యాలు చేశాను కానీ అంతంత మాత్రమే. కానీ ఈరోజు దేవుని విషయంలో మాత్రం నేను ఎంత మందితో ఎంత ఇష్టముగా, ఎంత ఫ్రీగా, ఎంత ఎలాగున్నా సరే నేను చాలా చాలా నిష్ట కలిగినటువంటి పత్యం చేస్తాను భక్తి జీవితంలోను. హల్లెలూయా. అందుకే నాకు ప్రతి సెకండ్ కూడా నేను ఉపయోగించుకుంటాను. ఇగో మొన్న రాజేష్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పాస్టర్ గారికి 2 నిమిషాలు ఇచ్చారు. ఏం చెప్తారు? ప్రియులారా అనేసరికి సమయాలు అయిపోయే వాళ్ళకి 2 నిమిషాలు ఏం చెప్తారు? వాళ్ళ ముఖం ఒక్కరి సమయాన్ని పాటించలేదు. చెప్తున్నాను అవసరాన్ని బట్టి. అందుకని దేవుని సన్నిధిలో ప్రతి నిమిషము కూడా, ప్రతి క్షణం కూడా చాలా చాలా విలువైనది. కనుక దావీదు ఏం చేస్తున్నాడంటే తన హృదయాన్ని లోపరుచుకుంటున్నాడు. నీవు నీ హృదయాన్ని లోపరుచుకోవాలి. కొన్నిసార్లు మనం అంటాం చూడండి ఇలాగా, కొంతమంది మందులు ఎట్టో ఇంకొకరు పెట్టి అవతలని లోపరుచుకుంటారనే మాటలు మనం వింటూ ఉంటాం. ఏదేమైనా కానీ ఇంకా అలాంటి వ్యక్తులు ఇంకెవరు ఎన్ని చెప్పినా, మంచి చెప్పినా, ఏం చెప్పినా వాళ్ళకి ఇంకా అర్థం కాదు. ఇంకా మాయలో ఉచ్చులో వాళ్ళు బంధింపబడిపోయి ఉన్నారన్నమాట. ఇంకా అది తప్ప వాళ్ళకి ఏమి అర్థం కాదు వాళ్ళకి. అవునా? అలాగా బైబిల్ ఏం చెప్తుందంటే నేను ఎవరిని లోబరుచుకోవద్దు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నీ హృదయాన్ని నువ్వు లోబరుచుకోవాలంట. హల్లెలూయా. నేను చాలాసార్లు అనుకుంటాను నాకు పెళ్ళి అవ్వకపోతే బాగున్నాను. ఎందుకంటే వాళ్ళని లోబరుచుకోలేకపోతున్నాను నేను. ఎందుకంటే నా హృదయాన్ని నేను లోబరుచుకోవడానికి దృష్టి పెట్టాను. అందుకే మనం ఎవరిని లోబరుచుకోలేము. ఎవరికి వాళ్ళే ఉండాలన్నమాట. దేవుని యందు భయము, ఒక భక్తి, శ్రద్ధ అనేది ఎవరికి వాళ్ళే ఉండాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి దావీదు ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా? దేవుడు మహనీయుడు, పూజనీయుడు, గొప్పవాడు. అలాంటి వ్యక్తి యొక్క మాటలు, ఆ వ్యక్తి యొక్క కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు నా హృదయంలో ఉండాలంటే ఎలా? నా హృదయం అందరిలాగా అన్నిటి యందు ఆలోచన కలిగి, ఆశ కలిగి ఉంటే అమ్మో నేను పాటించలేనని మొట్టమొదటిగా దావీదు ఏం చేసుకున్నాడంటే, రంజిత్ పాల్ తన హృదయాన్ని లోపరుచుకోవడం మొదలు పెట్టాడు. ఎలా లోపరుచుకుంటావు నీ హృదయాన్ని? చెప్పండి. మీ హృదయాన్ని ఎలా లోపరుచుకుంటావు? అందుకంటున్నాను, భక్తి జీవితంలో ఉపవాసాలు ఎందుకు, ప్రార్థనలు ఎందుకు? అపోస్తులైనటువంటి పౌలు గారంట ఆయన ఒక మాట చెప్పాడు చూడండి. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. త్వరగా చదవాలి. 2వ కొరింథీ పత్రిక 11:27. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబర్తంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములైనవి ఉన్నవి. ఇవిగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచు ఉన్నది. ఎందుకు భక్తుడు ఈ జాగరణాలు చేయడం, ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ చేయడం అంటే తాను దేవుని మాటకు లోబడుటకును, దేవునికి తాను అప్పగించుకోవడానికి, దేవుడు అప్పగించినటువంటి పనికి ఏ ఒక్కరికి భయపడకుండా, ఏ ఒక్కరికి దాసోహం అయిపోకుండా ఆ పనిని దేవుడు చేయమన్నటువంటి రీతిలో చేయడానికి భక్తి జీవితంలో ఎన్ని మనకు అవసరం మాట. ఉపవాస ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా చెప్పారు డాక్టర్లు కూడా, అంటే అవసరాన్ని బట్టి చెప్తున్నాను, మన శరీరానికి మనం పని చేసి 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 అలసిపోతాం. విశ్రాంతి అవసరమే కదా.
అలాగనే ఏంటి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కూడా దెబ్బతినేస్తాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏవి హార్డ్ ఫుడ్ పెట్టేస్తే వాళ్ళ లివర్ మీద ఆ ఎఫెక్ట్ పట్టేస్తుంది కంటిన్యూగా పెట్టేయడం వల్ల. అండి బలహీనమైనటువంటి దేహాలకు కొన్ని పథ్యాలు ఎందుకు చేస్తాం? ఆ లివర్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది, ఆ ప్లేగ్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. అందుకని కొన్నిసార్లు సాధారణమైనటువంటి భోజనాలు చేయమని డాక్టర్లు సలహా ఇస్తారు. అలాగన అట్లీస్ట్ వారంలో ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల కూడా మన శరీర అవయవాలు కూడా చురుకుగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. దాంట్లోకి రెస్ట్ ఇవ్వాలన్నమాట అండి. ఇంకా దానికి కంటిన్యూగా ఏ లోటు లేకుండా ఇంకా 24 గంటలు నిద్రపోయే వరకు ఇంకా మేత ఎత్తనే ఉన్నాం అనుకో, దానికి ఫీజులు కొట్టేస్తాయి ఏదో రోజుని. కాబట్టి ఉపవాసం అనేది ఆరోగ్యానికి కూడా మంచిది, సేమ్ టైము మన ఆత్మీయ జీవితాలకి కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క హస్తము మన మీద ఉండడానికి కూడా ఉపవాస దీక్ష అనేది చాలా అవసరం. మెట్టుకు ఎన్ని మన ఉపవాసాలు ఉన్నా, ఎన్ని వాక్యాలు ఉన్నా, ఎన్ని ప్రార్థనలు ఉన్నా నీ హృదయాన్ని నువ్వు లోపరుచుకోకపోతే అదంతా నీకు వ్యర్థమే. అందుకే చెప్తున్నాను, ఇతరులకి మందెట్టి అదెట్టి అవతలని లోపరుచుకుంటారని చెప్తున్నట్లుగా అవన్నీ మనకొద్దు, అవన్నీ మనకు అనవసరం. మనం చేయవలసింది ఏంటంటే నీ హృదయమే నువ్వు లోబరుచుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటాం, మనం ఒకటి అనుకుంటాం కానీ అనుకున్నది జరగనివ్వదు మన మనస్సు, మన తలంపు, మన ఉద్దేశం అది వేరే ఉంటుంది అన్నమాట. అందుకే ఆదికాండం 6:5 ప్రకారంగా ఎందుకు అలా జరుగుతుందంటే మన హృదయంలోని యొక్క తలంపులంతా కేవలం ఎల్లప్పుడూ చెడ్డది చెడ్డది చెడ్డది. హల్లెలూయా. కాబట్టి మనం మంచి చేయాలనుకుంటాం కానీ చెడు చేయడానికి మన శరీరం ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. మంచి ఆలోచన చేస్తాం కానీ చేసేసరికి చెడు అయిపోతుంది అన్నమాట. అందుకని దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే మన మూలవాక్యం 119వ కీర్తన ఈ లేఖనం ప్రకారంగా 119వ కీర్తన 112 ప్రకారంగా నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. ఎందుకు లోపరుచుకున్నాడంటే తన హృదయాన్ని దేవుని కట్టడాలు, దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు ఏదైతే చెప్తూ ఉందో దానిని పాటించడం కొరకు, దానిని అనుసరించడం కొరకు తనకు అడ్డుగా ఆటంకంగా ఏముంది తన హృదయం అంట. సర్వసాధారణంగా ఈ రోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనం భక్తి చేయడానికి ఆటంకం ఏది ఉంది మనకి చెప్పండి? మనం భక్తి చేయనివ్వకుండా, మనల్ని దేవుళ్ళు ఎదగకుండా, మనం ముందుకు సాగకుండా మనకి ఏం అడ్డులు ఉన్నాయి ఈ దినాల్లో ప్రస్తుతం చెప్పండి అమ్మా. అంటే కొంతమంది రక్షణ పొందిన భార్య ఉందనుకో, రక్షణ పొందలేనటువంటి భర్త ఈమెను ఎందులోనికి వెళ్ళనివ్వడు, ఆటంకపడుతుంటాడు. అంటే ఆమె ప్రార్థనకి వెళ్ళడానికి కూడా ఈయన అడ్డు. ఏంటి మొన్న మనకి ఈ ప్రార్థనలకి 50 రోజులు బాత్రూంలో 50 రోజులు 50 సార్లు బైబిల్ చదివినటువంటి ఒక తల్లిగారిని తీసుకొద్దామని అనుకున్నాను అనమాట. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ తల్లిగారు మొన్నే చనిపోయారు. ఇంకా ఫోన్ నెంబర్ దొరకలేదు. ఆమెను తీసుకొద్దాము, పెద్ద వయసే ఆమె, తీసుకొద్దాము మన సంఘానికి నెల ఉపవాస ప్రార్థనలకని నేను ప్రార్థన చేస్తున్నాను అనమాట. కానీ ఒక షాకింగ్ న్యూస్ పోస్ట్ వచ్చింది, ఆమె మరణించిన వార్త. అయ్యో అని చాలా బాధ అనిపించింది. అందుకే భక్తులు చనిపోతున్నారండి. కనీసం వాళ్ళతో గంట సేపు స్పెండ్ చేసి వాళ్ళు దేవునితో అనిపించినటువంటి ఆ విధానాన్ని మనం వింటున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో పాఠాలు వస్తాయి. ఏంటి బైబిల్ కాలేజీలకు వెళ్ళిపోయినంత మాత్రాన భక్తులేం అయిపోరు. భక్తుల అనుభవాలను మనం నేర్చుకున్నాడే, మోకాళ్ళ అనుభవంలోనికి మనం వెళ్ళినాడే ఎన్నో కార్యాలు మనం చేయగలుగుతాం అన్నమాట. ఆమె వయసు 70 సంవత్సరాలు, తన భర్తది 90 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా, అంటే ఇప్పుడు వరకు ఆ 90 సంవత్సరాలు ఆయన అలా ఆవిడను కొడుతూనే ఉంటాడట అతడు. ఈమె అలా లోబడుతుందంట భర్తకి. అలా లోబడితే ఇంత వయసు వచ్చినా ఆమె ఇప్పటి వరకు అనేక స్థలాలకు వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఉన్నా ఎలాగెళ్తుంది అనుకున్న దొంగచాటుగా వెళ్తుంది ఇప్పటికీ కూడా. అంటే ఇప్పుడు చనిపోయే వరకు కూడా హాస్పిటల్కి వెళ్తున్నాను, తెలిసిన వాళ్ళు బాగాలేదు చూడడానికి వెళ్తున్నాను, అలాగే ఇలాగని చెప్పి ఆమె ప్రార్థనకి వెళ్ళడం. ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఒప్పుకోడట ఆ పెద్ద ఆయన. చూసుకో, అంత వయసు ఉన్నా సరే బైబిల్ చదువుకుని ఒప్పుకోడు. చూడండి, ఆమె బైబిల్ బాత్రూంలో 50 సార్లు చదివిందంటే ఒక మాట చెప్పాను, నా తల్లి నాకు తెలిసి బెడ్రూమ్లో గడిపిన సమయం కంటే బాత్రూంలోనే సమయం ఎక్కువ గడిపింది అన్నమాట. ఈరోజు చెప్తున్నాను, మనకి ప్రార్థన చేసుకోవడానికి మనకి ఇంట్లో బోల్డ్ ప్లేస్ ఉంటుంది, చేసుకోవడానికి ఒప్పుకోం మనం.
టీవీల ముందు కూర్చుంటాం, ఏంటి ఆ సీరియల్ దగ్గర కూర్చోండి, అదేదో డబ్బులు తీసుకుని అది ఏడితే మనమేమో ఒంట్లో రోగం వచ్చే వరకు ఏడుతాం మనం అది చూసుకొని. వాళ్ళు నటిస్తున్నారు వాళ్ళ డబ్బులకి, మనమేమో పోగొట్టుకుని ఏడుస్తున్నాం. అది అంటున్నాను, మనకి ప్రార్థన చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది, కానీ ఇలా అవకాశం లేని వాళ్ళు అందరూ కూడా అలాంటి బాత్రూముల్లో 50 సార్లు బైబిల్ చదివారంటే నిజం చెప్తున్నా, వాళ్ళు కాళ్ళు ఒకసారి పట్టుకుని కొంచెం కాళ్ళు నొక్కే అవకాశం వస్తే మనం ధన్యులు అవుతామండి. ఇంకా ఎక్కడ ఉంటుంది ఈనాటి క్రైస్తవం అర్థం కావట్లే, బైబిల్ చదివేవారు కనబట్టలే ఏంటి, ఇంకా అన్ని విషయాల్లో బిజీ అయిపోతున్నారు. మరి ఎప్పుడు దేవునితో బిజీ ఉంటాం చెప్పండి? వాళ్ళు భక్తి చేయడానికి ఇగో ఇంట్లో భర్త అడ్డు ఏంటి, నిజంగానే ఆటంకాలు ఉన్నాయి, ఆ విషయం తర్వాత చెప్తాను. సో ఫిజికల్ గా ఈరోజు భక్తిలో మనం ముందుకు వెళ్ళడానికి, దేవుని దగ్గర రావడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, కొంతమంది మన కుటుంబాల్లో ఉన్న మనుషులు మనల్ని వెళ్ళడానికి యాక్సెప్ట్ చేయరు, కొన్ని ఆటంకాలు. అది మొదటి సంగతి అనుకుందాం. రెండోది మనకున్నటువంటి కొన్ని ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు. అప్పుల సమస్య. అమ్మా రంజిత్ పాలు, నేను వాక్యం తర్వాత నీకు ఉంటది గట్టిగా, సైలెంట్గా ఉండకపోతే ఏంటి. రెండోది అప్పుల సమస్యలు. ఇన్ని అప్పుల సమస్యల చేత ఎలాగా ఇవన్నీ చీట్లు కట్టుకోవాలి, ఇప్పుడు ప్రార్థనకి వెళ్తే ఎలాగా, బోల్డ్ ఇబ్బంది అయిపోతుంది, ఇలా రకరకాల ఆలోచనలు. ఇక మూడోది అనారోగ్య పరిస్థితులు. ఆరోగ్యం బాగాలేదు, ఏం ఉపవాసం ఉంటాం, ఏం ప్రార్థనకి వెళ్తాం, చాలా ఇబ్బంది అది. అంటే ఒక రకంగా మనుషులు అడ్డొస్తున్నారు. రెండోది ఆర్థికమైనటువంటి సమస్యలు అడ్డొస్తున్నాయి. మూడోది మన ఆరోగ్య పరిస్థితులు అడ్డొస్తున్నాయి. ఇంకా నాలుగోది అంటావా, ఆ ప్రార్థనకి వెళ్ళేటువంటి సమయంలో మనకు తెలిసిన వారు చుట్టాల్లో వాళ్ళ ఇల్లు ఫంక్షన్లో లేకపోతే హాస్పిటల్లో ఇంకోటో మళ్ళా ఆ కాస్త ఇలాగెళ్ళడం. అంటే ఎటు చూసినా చెప్పండి, భక్తి చేయడానికి కావలసినటువంటి పరిస్థితుల కంటే భక్తి చేయకుండా ఉండే పరిస్థితులే మన చుట్టూ ఎక్కువ ఉన్నాయి. అలా ఎక్కువ ఉన్నాయని చెప్పి జీవితం అంతా మనం అలాగే గడిపేద్దామా ఏంటి? భక్తి చేయడానికి చుట్టూ ఆటంకాలు పొంచే ఉన్నాయి. మరి చుట్టూ ఆటంకాలు పొంచి ఉన్నాయి గనక ఎప్పుడు చేస్తాం భక్తి? భక్తి చేయడానికి ఈ శరీరం మనకు అవసరం. దానికి అప్పులు బాధలున్నా, అనారోగ్యాలు ఉన్నా, చుట్టూ సమస్యలున్నా, అడ్లున్నా ఇదే అవసరం. ఇన్ని అంశాలు చెప్పినా ఇంకోటి ఏంటంటే మతోన్మాదుల సమస్య ఒకటి అండి. మతోన్మాదుల సమస్యలు ఒకటి అంటే నిజ రక్షకుని నిజ దేవుని దగ్గర నీవు గడపడానికి ఎన్ని నీ చుట్టూ ఆటంకాలు ఉన్నాయో చూడండి. చెప్పండి, ఈ ఆటంకాలు చూసుకుంటూనే దేవునికి మనం దూరం అయిపోయే వ్యక్తులుగానే జీవితకాలంతా బ్రతికేద్దామా? లేకపోతే దావీదు ఏం చేశాడంటే తన హృదయాన్ని లోపరుచుకున్నాడు. దావీదుకి ఎవరు సపోర్ట్ ఏమీ లేరు. తండ్రి ఏమో ఈ చిన్నోడు పైగాని తీసుకెళ్ళి ఏం చేశాడు, ఈ గొర్రెల మంది మేపరా నువ్వు అని చెప్పేసి అడవుల్లో వదిలేశాడు అనమాట. మిగిలినటువంటి కొడుకులేమో సౌలు దండులో ఏంటి రాజు దగ్గర సైనికులుగా పనిచేస్తున్నారు. ఒక మాట చెప్దాం, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వ్యక్తులైనా ఇప్పుడు ఏం చేద్దారంటే అడవిలో ఆ క్రూర మృగాలు తిరిగేటువంటి స్థలాలలో చిన్నోడు కరసాడి వారు గొర్రెలు మేపుతున్నాడు. అతడి యోగక్షేమాలు పట్టించుకుని తండ్రి అతడికి తినడానికి ఆహార పదార్థాలు పంపించాలా? రాజ దర్బార్లోని రాజ సైనికుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు ఆహార పదార్థాలు పంపించాలా? చెప్పండి, ఏది న్యాయమో? అడవులో ఏమీ దొరకదు ఏంటి, ఏదో ఇలాగెళ్ళి అలాగ వచ్చేది కాదు కదా. ఎన్నో ఆటంకాల మధ్య ఉంటాయి కాబట్టి అతడికి కావలసినవి అడవులోనికి పంపించాలి. అది చేయలేదు తండ్రి. రాజు దగ్గర ఉన్నవాడికి ఏమన్నా భోజనం కొద్దు ఉంటుందండి, అక్కడ పంపించాడు. జున్నిగడ్డలో అయ్యి అక్కడ పంపించాడు. దావీదు జీవితంలో ఒక తల్లి ప్రార్థనే దావీదుకి, మిగిలిన వారు ఎవ్వరు సపోర్ట్ లేదు. అందుకే చెప్తున్నాను, ఇన్ని ఆటంకాల మధ్య, ఇన్ని వ్యతిరేకతల మధ్య ఏంటి నేను దేవుని మాట వినాలి, దేవుని శాసన నేను పాటించాలి, ఇది ఎలా సాధ్యమో అని అనుకున్నాడు. కనుక తనకు అర్థమైంది ఏంటంటే పాటించడానికి తన హృదయాన్ని తను లోపరుచుకున్నాడు మాట. ఈరోజు మనం ఎవరెవరికో లోబడడం కాదు, దేవుని యొక్క వాక్యానికి మొట్టమొదటిగా మనం లోబడాలి. హల్లెలూయా. నీ హృదయము నీ మాట వినేటట్లుగా నువ్వు లోబరుచుకోవాలన్నమాట. అందుకే మన ప్రాణము, శరీరము, ఆత్మ. ఆత్మేమో దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మాట వినాలని ఆశపడుతుంది. శరీరం ఏమంటది, పర్వాలేదులే రేపు చేద్దాం, రేపు చూద్దాం అని శరీరం అన్ని పోస్ట్ పోన్ చేస్తుంది అన్నమాట, ఆటంకాలు వేస్తుంది. ఆత్మ ఉన్న పాటును చేయాలనుకుంటుంది ఏదైనా సరే. కాబట్టి ఈ రెండిటి మధ్య మనం నలిగిపోతాం ఎంతకాలం. అందుకని ఈ అపోస్తుల పౌలు గారు
ఏం చేశారట? 2 కొరింథీ 11 అధ్యాయం దాకా చదివించిన లేఖన ప్రకారంగా తరచుగా ఏం చేశాడంటే పౌలు గారు ఉపవాసాలు ఉన్నాడంట. జాగరణాలు అంటే అర్థం ఏంటి? మన ఊళ్ళలో పండుగలు వచ్చినప్పుడు, తీర్థాలు వచ్చినప్పుడు జాగరం అంటాం కదా, మనం చిన్న జాగరం పెద్ద జాగరం అంటాం కదా. దాని అర్థం ఏంటంటే రాత్రంతా మెలుకు కలిగి ఉండుట ఆ పూజా కార్యక్రమంలో, ఆ దాంట్లో. అలా జాగరణం అంటే ఇప్పుడున్న క్రైస్తవ బైబుల్ లాంగ్వేజ్ ఏంటంటే ఆల్ నైట్ ప్రార్థన అండి. అంటే ఈ జాగరణాలంటే మెలకువ కలిగి ఉండి దేవునితో గడుపుతూ, ఈ ఉపవాసాలు ఉంటూ దేవునితో గడుపుతుండడం వల్ల నువ్వు లోపరుచుకోవాలి. నేను చెప్తున్నాను యథార్థంగా ఒక మాట, అంటే అవసరాన్ని బట్టి చెప్తున్నాను ఏంటి. ఆరోగ్యం లేనటువంటి టార్చ్ లేయడానికి అవుతుందా? డోర్స్, కిటికీ డోర్ ఓపెన్ చేయి ఏంటి. కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, ఏదొచ్చినా శరీరం మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. మరో మాట చెప్తున్నాను, నాకు చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళు రక్తమే లేదు ఒంట్లోను. నా అవయవాలు ఎలా పనిచేస్తాయి చెప్పండి? పనిచేస్తాయా? రక్తమే లేనప్పుడు నేను ఏం ఆలోచిస్తాను? రక్తం బాడీలోనే లేనప్పుడు, రక్తం బాడీలో తయారవ్వట్లేదు, మరి ఏం ఆలోచిస్తాను నేను? అవుతుంది ఆలోచించడానికి? నాకు ఎలా భక్తి చేయడానికి, ఎలా ఉపవాసాలు ఉండడానికి అవుతుంది? నేను ఒకటే చెప్తున్నాను, నాకు దొరికినటువంటి దేవుడు సామాన్యుడు కాడు, ఆయన అలాటప్ప దేవుడు కాడు అని నా మట్టుకు నేనే ఉపవాసాలు ఉన్నాను. ఎవరు బలవంత పెట్టలేదు నువ్వు ఉండాలి ఉండాలి ఉండాలని. నా మట్టుకు నేనే స్వార్థకి వెళ్ళడానికి నేను తెగించి ముందుకు వెళ్ళాను. అలాగా గంటల తరబడి ప్రార్థనలో నా మట్టుకు నేను ప్రతిష్ఠించుకుని దేవునితో గడుపుతూ ఉండేవాడిని. అంటే నా శరీరం ఎంత బలహీనమైందో నాకు తెలుసు, కానీ దీంతో నేను ఏమీ చేయలేను. దేవుని కొరకు ఉపవాసం ఉండలేను, నిలబడలేను, ప్రార్థన చేయలేను, ఏమీ చేయలేను. ఆరాధనకి ఆల్నైట్ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు ఆరాధన జరుగుతుంటే నేను నిలబడలేకపోయేవాడిని. నిలబడడానికి కూడా చాలా కష్టపడిపోయేవాడిని. నేను చాలా ఇబ్బంది అయిపోయేది. అలాగని మానేద్దామా అని అనిపించేది. ఏం మానేను? అదేదో చచ్చిపోతే దేవుని సన్నిధిలో చచ్చిపోతే నాకు మేలే తప్ప ఇక్కడ చచ్చిపోతే నాకు మేలు కాదు కదా అని మళ్ళా ఆలోచించుకోండి, మళ్ళా వెళ్ళేవాడిని ప్రార్థనకి. అలాగా తజ్జన భజన పడేవాడిని, శరీరంతో నరకం అనిపించేవాడిని. ఆరాధనలో చప్పట్లు కొడితే నా దుమ్ములు, ఈ చేద్దుమ్ములు నాకు తగిలి చప్పట్లు కొట్టలేకపోయేవాడిని. నిలబడితే కష్టమైపోయేది, ఆయాసం వచ్చేది. కొంతసేపు నిలిస్తే 2 కాళ్ళు వాపులు వచ్చి కడుపంత ఉబ్బరం వచ్చేసి భయంకరంగా రక్తం పోయేది అన్నమాట. నరక వేదన. ఇంత మొండి పరిస్థితుల్లో, కఠినమైనటువంటి పరిస్థితుల మధ్య నేను మోకాళ్ళు వేయడానికి నా శరీరాన్ని అప్పగించుకున్నాను, ఉపవాసాలు ఉండడానికి అప్పగించుకున్నాను. ఇలాగ ఎన్నో రకాలుగా తెగించి ప్రభు సన్నిధిలో నిలబడడానికి ప్రభుకి అప్పగించుకున్నాను. అంటే దేవుడు మన ఆశను చూస్తాడా లేడా? చూస్తాడు, మన ఆశను చూస్తాడు. మనకున్నటువంటి ఆ దాహం ఏంటనేది దేవుడు చూడాలి మాట. అలా చూసిన నాడు నేను చెప్తున్నాను, నిజమే, ఈ లోకంలో మనం భక్తి చేయడానికి ఇన్ని సమస్యలు, ఇన్ని పరిస్థితులు అడ్డుగా ఆటంకంగా ఉన్నాయని చెప్పాను. మరి ఎలా వీటిని జయించడం? అందుకంటున్నాను, మన శక్తితో సరిపోదు. నీకు అర్జెంటుగా ఏం కావాలంటే దేవుని శక్తి అవసరం, దేవుని కృప నీకు అవసరం. అందుకే ఒక వ్యక్తికి దేవుని శక్తి, దేవుని కృప లేకపోతే నువ్వు అనుకున్నవి ఎప్పటికీ నువ్వు చేయలేవు. అసలు దేవుడి కొరకు నువ్వు అనుకున్నవన్నా సరే చేయడం నీ వల్ల కాదు. దేవుని యొక్క అనుగ్రహము నీకు ఆ ఆశ ఉండాలి. అప్పుడు దేవుని శక్తి నిన్ను ఆవరించాలి మాట. అది జరిగినప్పుడు నీవు బలమైనటువంటి కార్యాలు తలపెట్టడానికి నువ్వు పూనుకుంటావు. అప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి, నీ ఆర్థికమైనటువంటి పరిస్థితి, నీ చుట్టూ ఉన్నటువంటి వారి ఆటంకాలన్నిటినీ అధిగమించేటువంటి శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేయడానికి దిగొస్తాడు నీలోనికి. అలా దావీదు జీవితంలోనికి దిగొచ్చినటువంటి దేవుడు మన జీవితంలోని కూడా వస్తాడు అంట. ఎప్పుడు అని అంటే నీ హృదయాన్ని నువ్వు లోపరుచుకోవాలి. మనం ఎంత వాక్యమైనా వింటాం కానీ ఏం చేస్తాం తెలుసా? ఇంకొకరి మాటలు వినడానికి ఇష్టపడతాం. ఈ వాక్యము పక్కెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనకు నచ్చిన వాళ్ళు బోల్ మంది ఉంటారు, మనకి ఇష్టమైన వాళ్ళు బోల్ మంది ఉంటారు. వాళ్ళ కొరకు ఈ శ్రేష్టమైన దేవుడు చెప్తున్నటువంటి మాటనే మనం వదిలేద్దామా? దాన్ని తాకట్టు పెట్టేద్దామా? దాన్ని అమ్మేసుకుందామా? ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకులు ఆ మాటను, అంటే యేసు ప్రభు వారిని అమ్మేసుకున్నటువంటి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. దేవుడే జ్యేష్ఠత్వ హక్కునిస్తే దాన్ని ఒక పూట భోజనం కొరకు అమ్మేసుకున్న ఏషావు ఉన్నాడు. దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రవక్త రాజు దగ్గర నుండి బహుమానం ఆశించడానికి దేవునికి విరోధమైన ఆలోచన వాళ్ళకి అప్పగించుకుని భ్రష్టుడైపోయాడు. ఇలా ఎంతో మంది ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. అందుకని
మన హృదయాలను మనం లోపరుచుకోకపోతే మనం కొనసాగలేము. ముందున్నది శ్రమల కాలం. రాత్రి ఆల్నైట్ ప్రాల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం దేవుడు అనుగ్రహించాడు రాత్రి. హల్లెలూయా. సో ఇప్పుడు కూడా చాలా విలువైనదే. అందుకని ఎంతమంది నీతో మాట్లాడుతున్నా, ఎంతమంది నీతో ఉన్నా కానీ నేను చెప్తున్నాను, దేవునికి నీ హృదయము నీకు లోబరుచుకోవడం కనుక నువ్వు నేర్చుకోగలిగితే ఎన్ని మాటలున్నా ఆ ఎఫెక్ట్ లో నీ భక్తి జీవితం మీదకి ఏ నష్టం కలిగించలేవు. హల్లెలూయా. దాని కొరకు దావీదు ఏం చేశాడంట, తుది వరకు నిశ్చయ నిర్ణయం చేసేసుకున్నాడు, తీర్మానం చేసేసుకున్నాడు, సమర్పణ చేసేసుకున్నాడు. ఆ హృదయాన్ని లోపరుచుకుని దేవుడి కట్టడలను గైకొనడం కొరకు, పాటించడం కొరకు ఒక తుది నిర్ణయం తీసేసుకున్నాడు. మన నిర్ణయం తుది నిర్ణయం ఉండదు, కొంత నిర్ణయం ఉంటుంది. మన నిర్ణయం మారిపోతుంటది మన నిర్ణయం. అలా ఉండడానికి వీలు లేదు. అండ్ 2 విలువైన సంగతులు నేను చెప్పి ముగించేస్తాను. మనం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. మొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండంలోనికి మనం వచ్చినట్లయితే, ఆదికాండం 22వ అధ్యాయంలోనికి ఒక మారు రండి. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడైనా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇది అందరికీ తెలుసు. అబ్రాహామును దేవుడు ఏమడుగుతున్నాడు, నీ కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా దేశం మీదకి ఒక చోటకి, ఒక కొండ దగ్గరికి వెళ్ళి నాకు బలి అర్పించమన్నాడు. అబ్రాహాము దేవునికి మాట ఇచ్చాడు, లోబడ్డాడు, తీసుకుని వెళ్ళిపోయాడు బలి ఇవ్వడానికి. వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు చూడండి, 10వ వచనం. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. చూసావా, అబ్రాహాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. వృద్ధాప్యం వచ్చే వరకు పిల్లలు ఇస్తాడని దేవుడు చెప్పిన మాటకు ఎదురు చూసిన అబ్రాహాము ఇచ్చినటువంటి బిడ్డను కూడా దేవుడికి ఇవ్వడానికి ఏమాత్రము సంకోచించలేదు, ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. దేవుడు మాత్రం ఏం చేశాడంటే బలి చేయనివ్వలేదు. అదే విధముగా ఇంకొక మాట చూపించుకుని త్వరగా ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యమే. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను. యోప్తా మిష్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడి సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తలడింప చేయవారిలో ఒకతివే ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటు నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నన్ను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మోనీయుల మీదకు యోప్తా యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు యోప్తా. ఏమని, ప్రవ్వా, నేను ఆ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు నాకు విజయం గనక ఇస్తే నా ఇంటి నుండి మొట్టమొదటిగా ఏదైతే నన్ను ఎదుర్కొంటుందో అది నీకు దహన బలిగా ఇస్తాను అని యోప్తా ప్రభుకి మాట ఇచ్చాడు, తీర్మానం చేసుకున్నాడు. అమ్మోనీయుల మీద దేవుడు యోప్తాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయము పొందినటువంటి ఆనందంలో తిరిగి వస్తున్నాడు. ఈలోగా ఈ యోప్తాకు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడని తన జనులకి, కుటుంబాన్ని, ప్రజలందరికీ తెలుసుకున్నప్పుడు తన కుమార్తె ఏం చేసిందంటే, ఈ దినము యెహోవా దేవుడు నా తండ్రికి గొప్ప విజయం ఇచ్చాడు అని మిగిలిన వారందరిని తీసుకుని నాట్యమాడుతూ తండ్రికి స్వాగతం పలుకుతోంది. ఒక్కసారిగా చూసి షాక్ అయ్యాడు. ఇప్పుడు యుద్ధంలో విజయం వచ్చినందుకు ఆనందించాలా, లేకపోతే తన ఇంటి నుండి తను ఎదుర్కొన్న కుమార్తెను చూసి తను రోధించాలో తెలియక బట్టలు చింపుకుని అంగలారుస్తున్నాడు. అయ్యో నా కుమార్తె అంటున్నాడు. చూడండి, ఆమె అంటుంది, నేను యెహోవాకు మాట ఇచ్చానని తండ్రి అంటే కుమార్తె ఏమంటుంది,
తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చితివా, నీ మాట ప్రకారంగా చేయి అంటుంది. ఈరోజు భక్తి అలా లేదంటే వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఇష్టం లేదు. ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎవరికి వారు వెళ్ళిపోతున్నారు. కానీ వాక్య ప్రకారంగా నేను ఉండాలి, వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి, నా ముందు ఎన్ని ఉన్నా సరే, నా ముందు ఎటువంటి మంచి ఏది ఉన్నా సరే, వాక్యానికి వేరైనది ఏది నేను తీసుకోవడానికి వీల్లేదు, వాక్యం నిషేధించింది, వాక్యం వద్దన్న దాన్ని నేను ఏది పట్టించుకోకూడదు అనేటువంటి నియమం ఏమీ లేదు. ఈరోజు క్రైస్తవులే కానీ వాక్యాన్ని ప్రేమించలేని వారుగా బ్రతుకుతున్నారు. యేసయ్య అంటే ఇష్టమేనంట, మరి వాక్యము యేసయ్య ఇష్టమేనన్నప్పుడు మరి యేసయ్యే కదా ఈ వాక్యం అంతా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. యేసు ఇష్టం అనుకున్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆయన వాక్యాన్ని ఎందుకు ఇష్టపడట్లా? మరి వాక్యాన్ని ఇష్టపడకపోతే యేసు ఇష్టమై ఎలా అవుతుంది?